వరంగల్ కబ్జాకు గురైన క్రిస్టియన్ కాలనీలోని సీసీ రోడ్ ఇబ్బందులు పడుతున్న కాలనీవాసులు గ్రేటర్ వరంగల్ పరిధిలోని 18వ డివిజన్లో వెలుగులోకి వచ్చిన ఘటన. గ్రేటర్ వరంగల్ పరిధిలోని 18వ డివిజన్లోని క్రిస్టియన్ కాలనీలో సీసీ రోడ్డు కబ్జాకు గురైంది. స్థానిక ప్రజలు, స్థానిక కార్పొరేటర్ పస్కుల బాబు చెప్పిన వివరాల ప్రకారం క్రిస్టియన్ కాలనీలోని సాయిరాం చికెన్ సెంటర్ నుంచి గాంధీనగర్ కు వెళ్లేందుకు సీసీ రోడ్డు ఉంది. కానీ ఈ రోడ్డు పక్కనే నివాసం ఉండే కొంతమంది అడ్డుగా కంచె వేశారు. అంతటితో ఆగకుండా అటుగా వెళ్తున్న స్కూల్ పిల్లలను, ఉద్యోగులను, స్థానిక ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. అయితే ఈ సీసీ రోడ్డుపై కోర్టులో కేసు నడుస్తుండగా ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్నారని కాలనీ వాసులు వాపోతున్నారు. ఇప్పటికైనా వెంటనే ప్రజాప్రతినిధులు, జిల్లా కలెక్టర్ స్పందించి సీసీ రోడ్డుపై వేసిన కంచెను తీసివేయాలని కోరుతున్నారు. నోటి మాట నడవదు కదా. ఇప్పుడు అంటే తీసుకునే చదువుకుంటారు. నేను నా చిన్నపిల్లల కంచెలి ఇదే రోడ్ ఎంబడి పోయినాం, ఇదే రోడ్ ఎంబడి అవుతున్నాం. ఇవాళ మా ప్లాట్ అని వాళ్ళు కొట్టాడితే ఇది న్యాయమా అన్యాయమా? ఇది వాళ్ళ ప్లాట్ కాదు, ఏం కాదు, వాళ్ళ డాక్యుమెంట్ లేవు. అవసరం అనుకుంటే రేపు రోడ్డు వెడల్పులో కూడా ఈ ఇల్లు కూడా పోయే ప్రమాదం ఉంది. అటువంటి వాటిని ఇప్పుడు మాదని చెప్పని ఆగబట్టి మేము దూరం కూడా వస్తా అంటే పోతా అంటే తిట్టుడు తీసుడు, ఇటు రావద్దు, మీరు రావద్దు, ఎవరు రావద్దు, ఏ నందుకొరకు రావద్దు అని తిడతా అంటే ఇది న్యాయమా అన్యాయమే? ఇటువంటి కథలు చెప్తాను. వాళ్ళు అక్కడ రావడం మీద ఆ రోడ్డు మీద కూర్చుండి తాక్కుంటా వచ్చిపోయేటోళ్ళని తిట్టుకుంటా చూసుకుంటారు. మా పరిస్థితి ఏంది? మేము ఎవరికి చెప్పుకోవాలండి? ఇగో ఇది పరిస్థితి వాళ్ళని ఇక్కడ చేస్తాను. బాగా దౌర్జన్యం చేసి రోడ్డు మీద నడవకుండా చేస్తాను. పోకుండా కంపౌండ్ కావాలని అది అని మొత్తానికి రోడ్డు బ్లాక్ చేసి పారేసి ఉన్న మ్యాప్ని తీసుకొచ్చి చూపించడం జరిగిందండి. మాకు గత 80 సంవత్సరాలుగా మేము నడిచే రోడ్డును పోలేపాక డానియల్ అనే ఇంటి వారు వాళ్ళు కబ్జా చేసి ఇది మా రోడ్డు అని చెప్పేసి అంటున్నారు. ఆడపిల్లలకు ఈ రోడ్డు ఇచ్చిండు మా నాన్న, మేము కూడా కడతాము అని చెప్పేసి ఇక్కడ చాలా వివక్షకు గురి చేస్తున్నారు. అలాగే వచ్చిపోయే వాళ్ళని రానివ్వకుండా అక్కడ కుర్చీలు వేసుకొని కూర్చోవడము, అటువైపుగా స్థానికులను మరియు బండ రాకపోకలకు అంతరాయం కలిగిస్తూ బాధలు పెడుతున్నారండి. ఇది ఆల్రెడీ అఫీషియల్గా డిక్లేర్డ్ రోడ్ అండి. ఇవన్నీ చూసినా గత కమిషనరేట్ పరిధిలో ఉన్న